దీపావళి క్రాకర్స్ కాలుస్తూ 70 మందికి పైగా గాయపడ్డారు. అందులో 20 మంది చిన్నారులకు గాయాలైనట్లు, మరో 12 మందికి తీవ్రంగా గాయపడ్డారని, వారికి చికిత్స కొనసాగుతుందని వైద్యులు తెలిపారు. హైదరాబాద్ సరోజిని ఆసుపత్రికి బాణసంచా బాధితులు క్యూ కట్టారు. దీపావళి క్రాకర్స్ కాలుస్తూ 70 మందికి పైగా గాయపడ్డారు. అందులో 20 మంది చిన్నారులకు గాయాలైనట్లు, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారని, వారికి చికిత్స కొనసాగుతుందని వైద్యులు తెలిపారు. నారా ప్రభుత్వం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి రోజా అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన 16 నెలల పాలనలో రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. నగరిలోని తన నివాసంలో దివాళీ వేడుకలు జరుపుకున్న ఆమె కూటమి తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల వలసలు వంటివి పెరుగుతున్నాయన్నారు రోజా. సరైన విద్య అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజల దీపావళి కాంతులు నింపాలని కోరుకున్నట్లు రోజా తెలిపారు. దూరం వచ్చండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అంటే చెడుపైన మంచి సాధించిన విజయం. సో ప్రజల కష్టాలు దూరం చేస్తూ ప్రజల్ని హింసించిన నరకాసుని వధించిన సందర్భంగా సంతోషంగా అందరూ జరుపుకుంటున్న పండుగ దీపావళి పండుగ. సో మన రాష్ట్రంలో కూడా నరకాసురుడు చంద్రబాబు నాయుడు వల్ల అందరూ కష్టాలు పడుతున్నారు. 16 నెలలుగా రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల వలసలు, అలాగే ఆరోగ్యశ్రీ లేక చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటూ విద్య, వైద్యం అన్నీ కూడా ఏ విధంగా చేస్తున్నారో మనం చూస్తున్నాం. సో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన జగనన్న ద్వారా రావాలి, ప్రతి కుటుంబంలో ఇలా వెలుగులు నిండాలి, వాళ్ళ కష్టాలు దూరం అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి హ్యాపీ దివాళీ, సేఫ్ దివాళీ అందరికీ. ఏపీ సీఎం చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి ఉండవల్లి నివాసంలో దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఇంట్లో పూజలు నిర్వహించి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా బాణసంచా కాల్చారు. ఈ వేడుకల్లో చంద్రబాబు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు పాల్గొన్నారు. అందరూ ఒకరికొకరు దీపావళి శుభాకాంక్షలు తెలుపుకొని పండుగ సంతోషాన్ని పంచుకున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని, రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానించారు.
సిడ్నీలోని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంటు ప్రాంగణంలో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో జరిగిన రోడ్ షోలో లోకేష్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చడానికి తమ ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న విధానాలను, వ్యూహాలను వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ను గూండా రాజ్యంగా మార్చారని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రెడ్ కార్పెట్తో స్వాగతం పలికిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిందని ధ్వజమెత్తారు. హైదరాబాద్ చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పండితులు వారిని వేద మంత్రాలతో ఆశీర్వదించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సరే, కేబినెట్ లో ఏం జరిగిందని నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. కేబినెట్ మంత్రి గారి కుమార్తె చెప్పింది కదా. నిజాలు ఏంటిది అనేటువంటిది నేను చెప్పాల్సిన అవసరం లేదు. వారి మంత్రివర్గ కుటుంబ సభ్యులే ఉన్న విషయాలన్నీ కూడా బయట పెట్టారు. ముందు దాని మీద వాళ్ళకి సమాధానం చెప్పమనండి. గన్ ఎవరు తెచ్చారో సమాధానం చెప్పమనండి. ఇవాళ ఎందుకు పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లు చేస్తున్నారో దానికి సమాధానం చెప్పండి. ఎండోమెంట్ ల్యాండ్ విషయంలో ఆవిడ చేసిన ఆరోపణల మీద ఒక సిట్ వేయండి, లేదా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వేసి మా న్యాయం మీద వాస్తవాలు బయటకు తెచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకు దాన్ని హషప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇలా 3-4 అంశాల మీద అక్కడ ఆరోపణలు వచ్చినాయి. వాటి అన్నిటి మీద ఒక సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా. ఇవి మేం చేసిన ఆరోపణలు కాదు, మీ కేబినెట్ మంత్రులే చేస్తున్న ఆరోపణలు, మీ కేబినెట్ మంత్రుల యొక్క కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు. వీటన్నిటిని బయటకు తీయండి. ఇలా హైదరాబాద్ గుండా రాజ్యంగా మార్చారు. ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తే మీరు గన్ కల్చర్లు పెట్టి పెట్టుబడిదారుల దగ్గర అక్రమ వసూళ్లు చేసి వాటాల్లో పంచుకోవడంలో తేడాలు వచ్చి మీరు తన్నుక చేస్తున్నారు. ఇవాళ పాలన చేస్తున్నారా, వాటాలు పంచుకోవడం కోసం మీలో మీరు తన్నుక చేస్తున్నారా? ప్రజలు బాధపడుతున్నారు, ప్రజలు ఆలోచిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో రెడ్ కార్పెట్ వేసి పెట్టుబడిదారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రం కోనేరు పరిస్థితి దుర్భరంగా మారిందని భక్తులు వాపోతున్నారు. కోనేరు నుంచి తెల్లవారుజామున ఆలయ అర్చకులు పుణ్య స్నానాలు ఆచరించి మేళతాళాలతో నిత్యం తీర్థపు బిందె ఆలయానికి తీసుకొచ్చేవారు. అలాంటి పుష్కరిణి పరిస్థితి దయనీయంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం పుష్కరిణి చుట్టూ నిత్యం చెత్తాచెదారం, మురికినీటితో మద్యం సీసాలు, వ్యర్థాలతో దర్శనమిస్తోంది. ద్వాదశి సమయంలో మాత్రమే హడావిడి చేసి దేవాలయ అధికారుల తీరుపై ద్వారకా తిరుమల గ్రామస్తులు, భక్తులు మండిపడుతున్నారు. అవసరం లేని ప్రతి చోట కోట్ల రూపాయలు స్వామివారి ధనాన్ని వృధా చేస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి శ్రీవారి పుష్కరిణిపై దృష్టి, అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. పవిత్రమైన పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈరోజు స్వామివారి యొక్క పుష్కరిణి గురించి మీకు చిన్న వినపం. ద్వారకా తిరుమల తెప్పోత్సవం ఎంతో అతి వైభవంగా జరిగేటువంటి లక్ష్మీ నరసింహ సాగర్ అనే పుణ్యక్షేత్రంలో ఒక చెరువు ఉండేది. ఆ కోనేరుని అతి దుర్భంగంతో ముందు అలాగే మాంసాహారాలతో అక్కడ సేద తీరుతున్నారు. అలాగే లక్ష్మీ నరసింహ సాగర్ అనే ఈ కోనేరు అతి పవిత్రమైనది. తీర్థ బిందుతో పాటు మేళతాళాలతో ప్రతినిత్యము స్వామివారి కైకర్యాల నిమిత్తము ఉపయోగించుకునేవారు. అలాంటి చెరువుని ఈరోజు అధికారుల వల్ల దీన్ని దుర్గాంతం చెందుతూ ఆలయంలో దేవాలయంలో వచ్చేటువంటి భక్తులు కూడా కోనేరు స్నానాలు కూడా ఆచరించడం తప్పిపోయి ఆ ఆచారాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు అధిక మోతాదులో డెవలప్మెంట్ అనే పేరుతో కోనేరుని పక్కన పెట్టినటువంటి అధికారులు. పవిత్రమైన పుణ్యక్షేత్రం.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. నిజామాబాద్ జీజీహెచ్ మార్చురీలో పోస్ట్ మార్టం చేశారు వైద్యులు. అర్ధరాత్రి వరకు పోస్ట్ మార్టం ప్రక్రియ కొనసాగింది. దీంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో రియాజ్ మృతదేహాన్ని తరలించారు. నిజామాబాద్ ఆసుపత్రి, రియాజ్ ఇంటి దగ్గర బందోబస్తు కొనసాగుతోంది. కానిస్టేబుల్ ప్రమోద్ గారికి దాడి చేసిన రియాజ్ కోసం ఆదివారం పోలీసు వారు సారంగపూర్ ఏరియాలో వెతుకుతున్న సమయంలో అక్కడే మా అన్న ఆఫీస్ వెల్డింగ్ షాప్లో పనిచేస్తూ ఉండగా షాప్ ముందు నుండి దొరకగా పారిపోతుండగా మా అన్న అతన్ని పట్టుకొని పోలీసు వారికి అప్పగించే సమయంలో మా అన్న పైన కత్తితో 2 చేతులపై కోసినాడు. మా అన్నకు నిజామాబాద్ హాస్పిటల్లో చూపించగా డాక్టర్స్ హైదరాబాద్కు పంపించినారు. పోలీసు వారు మా అన్నతో హైదరాబాద్ హాస్పిటల్లో దగ్గర ఉండి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. మా అన్న కూలి పని చేసుకొని జీవిస్తాడు. 2 చేతులపై తీవ్రమైన గాయమైంది. మా అన్న పరిస్థితి సీరియస్గా ఉంది. పోలీసు వారు దగ్గర ఉండి హైదరాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక ప్రీవియస్ అక్యూజ్ రియాజ్ అనే అతను వార్డులో ఉన్నాడు. అయితే రెగ్యులర్ చెకింగ్లో భాగంగా ఆర్ఐ గారు అక్కడ చెకింగ్కి వెళ్తే అక్కడ రూమ్ దగ్గర తలుపులు పాల్గొట్టే సౌండ్, తర్వాత అద్దం పగిలిన వచ్చేసరికి ఇమీడియట్గా మెడికల్ సిబ్బందికి ఇన్ఫార్మ్ చేసి ఆర్ఐ గారు, ఎస్ఐ గారు, ఒక కానిస్టేబుల్ గారు లోపలికి వెళ్ళి ఎందుకు సౌండ్ వస్తున్నా లోపలికి వెళ్తే ఈ రియాజ్ అనే వ్యక్తిని అంత గోల చేస్తున్న వ్యక్తిని తీసుకెళ్లి అతను బెడ్ దగ్గర కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. కూర్చోబెట్టే ప్రయత్నంలో కానిస్టేబుల్ గారి దగ్గర ఉన్న తుపాకీని లాక్కుని రియాజ్ ట్రిగ్గర్ ఒత్తడం మొదలుపెట్టాడు. అది పాడేయని ఆర్ఐ చెప్తున్న వినకుండా ట్రిగ్గర్ ఒత్తుతుంటే గత్యంతరం లేక ఆర్ఐ గారు ఫైర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఫైర్ చేయడం బుల్లెట్ ఇంజురీస్ తో రియాజ్ ఆడ కింద పడిపోయాడు. తర్వాత టోపీ ప్రకారం దాని మీద కేసు రిజిస్టర్ చేయడం అండ్ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. పోస్ట్ మార్టం, ఇంక్వెస్ట్ అవన్నీ గైడ్ లైన్స్ ప్రకారం అన్ని కరెక్ట్గా జరుగుతున్నాయి. ఆసిఫ్ని మల్లారెడ్డి హాస్పిటల్ హైదరాబాద్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. వాళ్ళ మార్నింగే 11:30కి ఆపరేషన్ జరిగింది. ఇంకొక సంవత్సరం పట్టేదా అతనికి అంతా సెట్ అవ్వడానికి సంవత్సరం దాకా పట్టే టైం. దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి రోజున వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఢిల్లీ వాసులు మళ్లీ బెంబేలెత్తిపోతున్నారు. మొత్తం 38 మానిటరింగ్ స్టేషన్లలో 24 చోట్ల గాలి నాణ్యత చాలా దారుణంగా నమోదైంది. రాబోయే రోజుల్లో గాలి నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ హెచ్చరిస్తోంది. దీంతో స్టేజ్ 2 చర్యలను వెంటనే అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. దుమ్ము నియంత్రణపై కఠినమైన నిఘా ఉంచి ఎన్సీఆర్ వాయు నాణ్యత విధానం కింద కాలుష్యం తగ్గించే చర్యలను సకాలంలో పాటించాలని అధికారులను కోరారు. దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి రోజున వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఢిల్లీ వాసులు మళ్లీ బెంబేలెత్తిపోతున్నారు. మొత్తం 38 మానిటరింగ్ స్టేషన్లలో 24 చోట్ల గాలి నాణ్యత చాలా దారుణంగా నమోదైంది. రాబోయే రోజుల్లో గాలి నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ హెచ్చరిస్తోంది. దీంతో స్టేజ్ 2 చర్యలను వెంటనే అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. దుమ్ము నియంత్రణపై కఠినమైన నిఘా ఉంచి ఎన్సీఆర్ వాయు నాణ్యత విధానం కింద కాలుష్యం తగ్గించే చర్యలను సకాలంలో పాటించాలని అధికారులను కోరారు.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. తక్షణమే సీజ్ ఫైర్ను పాటించాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఖతర్ రాజధాని దోహాలో ఖతర్, తుర్కీ దేశాల మధ్యవర్తిత్వంతో పాక్, ఆఫ్ఘన్ రక్షణ మంత్రుల బృందాలు భేటీ అయి చర్చలు జరిపాయి. చర్చల అనంతరం కాల్పుల విరమణకు రెండు దేశాలు ఒప్పుకున్నాయని ఖతర్ విదేశాంగ శాఖ ప్రకటించింది. కాల్పుల విరమణ అమలు కొనసాగేలా చూసేందుకు సరిహద్దు వెంబడి దీర్ఘకాలికంగా శాంతి నెలకొల్పడం కోసం తదుపరి సమావేశాలు నిర్వహించాలని కూడా ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయని తెలిపింది. దోహా చర్చల్లో తమ దేశం నుంచి రక్షణ మంత్రి ముల్లా మహ్మద్ యాకూబ్ నేతృత్వంలోని బృందం పాల్గొందని ఆఫ్ఘన్ ప్రకటించింది. తమ దేశం నుంచి రక్షణ మంత్రి ఖవాజా మొహమ్మద్ ఆసిఫ్ నేతృత్వంలోని బృందం చర్చలకు హాజరైనట్లు పాకిస్తాన్ వెల్లడించింది. మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం సామ్రాజ్యం మళ్లీ పంజా విసిరేందుకు ప్రయత్నిస్తోంది. పట్టుకోల్పోతున్న తన అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని నిలబెట్టుకునేందుకు దావూద్ కొత్త వ్యూహానికి తెరలేపినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. డ్రగ్స్ దందాకు బదులుగా ఇప్పుడు బెదిరింపులు, కిడ్నాప్ల ద్వారా ప్రజల్లో భయాన్ని పుట్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త వ్యూహంలో భాగంగా మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలపై దృష్టి సారించారు. పేరున్న వ్యక్తులను కిడ్నాప్ చేయడం, ప్రముఖులను బెదిరించి భారీగా డబ్బు వసూలు చేయడం ద్వారా డబ్బు సంపాదించడమే కాకుండా ప్రజల్లో తిరిగి పాత రోజుల్లోని భయాన్ని సృష్టించాలని చూస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రముఖ క్రికెటర్ రింకు సింగ్ ను 5 కోట్లు డిమాండ్ చేస్తూ డి గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. ఇక దివంగత ఎన్సీపీ నేత బాబా సిద్దికీ కుమారుడు జీషాన్ సిద్దికీని 10 కోట్ల కోసం బెదిరించిన కేసులో 2 నిందితులను ఇంటర్పోల్ సహాయంతో ట్రినిడాడ్ అండ్ టొబాగోలో అరెస్ట్ చేశారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా దావూద్ ఆదేశాలతో నడుస్తున్న పలు ఎక్స్టార్షన్ ముఠాలను ఛేదించారు.